నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవనం నందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నేడు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ దళిత సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, దళితులు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు చెల్లవు అన్న సుప్రీంకోర్టు తీరుపై చర్చించారు. మీ ముందు ఉంచాలనుకుంటున్నా. ఇప్పుడే వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం. వచ్చే నెల చేస్తా ఉన్నాం. దళితులు క్రైస్తవులుగా మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని ఇచ్చినటువంటి తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు దళిత ప్రజా సంఘాల మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తీర్పు భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేటువంటి తీర్పు. అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడానికి 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని సాగుగా చూపిస్తూ ఆ తీర్పు ఇవ్వడాన్ని మేము గమనిస్తా ఉన్నాం. అదే క్రమంలో 1950 నాటికే ఆ తీర్పు రావడానికి ప్రధాన కారణం 1950 నాడు ఇచ్చినటువంటి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు ఆగస్టు 10వ తారీఖున 1950 ఆగస్టు 10వ తారీఖున రావడం జరిగింది. కానీ దానికన్నా ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసుకునేటువంటి గణతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ గణతంత్రంగా ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి రాజ్యాంగం అమలు కావడానికి ప్రారంభమైందో ఆనాటి పాలక వర్గాల గుండెల్లో గుబులు పుట్టినాయి. కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గతాన్ని స్మరించకుండా తన పడినటువంటి బాధలు, అవమానాలు, అంటరానితనం, అస్పృశ్యత తన తర్వాత తరాలు పడకూడదని చెప్పని ఈ ప్రపంచంలో ఎవరూ చదవనంత గొప్ప చదువు చదివినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం, ప్రణాళికబద్ధమైన రాజ్యాంగం అవసరం అనుకున్నప్పుడు ఆ రాజ్యాంగం రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆయనే కారణమవడంతో ఆయన తమ జాతులు నష్టపోకూడదు, కష్టపడకూడదు అని చెప్పని ఆయన తీర్మానించుకొని ప్రపంచ దేశాల్లో ఉండబడినటువంటి అన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఒక భారతదేశానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఒక లౌకికవాద రాజ్యాన్ని ఇవ్వాలి, ఒక లౌకికవాద ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలని చెప్పని ఆలోచించిన ఆయన అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. అయితే ఆ భారత రాజ్యాంగంలో వ్యక్తికి హక్కులు ప్రాతిపదికన భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. వ్యక్తి ప్రాతిపదికన హక్కులు ఇవ్వడం జరిగింది. ఆ హక్కులు సమానత్వ హక్కు, భావప్రకటన స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కు, మత స్వేచ్ఛ, అదే విధంగా దాదాపు ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు దాదాపు ప్రాథమిక హక్కులను అందరికీ కల్పించడం జరిగింది. ఆ కల్పించిన వాళ్ళలో మాలా మాదిగలే కాదు, సమాజంలో ఉండబడిన ప్రతి పౌరుడిని ఆధారంగా చేసుకొని ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి ఆ ప్రాతిపదికన హక్కులు ఇవ్వడం జరిగింది. ఆ హక్కులు రావడంతో అప్పటి వరకు దళితులంటే అంటరాని వాళ్ళుగా, స్పృశ్యులుగా, ఓటేయడానికి కూడా పనికిరానటువంటి దళితులకి అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చాడు, అంబేద్కర్ మత స్వేచ్ఛ ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి కుట్రపూరినటువంటి ఆనాటి పాలక వర్గాలు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉండగా 1950 ఆగస్టు 10వ తారీఖున ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తూ ఎస్సీలుగా మారితే దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పని ఇప్పించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము ఒకటి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్రపతి జీవో వచ్చింది 1950. ఈనాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది 2026. అంటే దాదాపు 76 సంవత్సరాల తర్వాత ఈ అంశం ఎందుకు మళ్ళా తెర మీదకి వచ్చింది అని చెప్పిన అంశాన్ని ఒక్కసారి మనం గమనించాలి. కానీ అదే క్రమంలో ఈ అంశం మీద గత ప్రభుత్వాలు ఏం చేయలేదా, గత ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్లలేదా అంటే గత ప్రభుత్వాలు స్పష్టంగా ముందుకెళ్ళి ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశం మీద ముందుకెళ్ళింది. 1950లోనే రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తే 1953లో కాగా కలేస్కర్ కమిషన్ వేసింది. 1965లో పిళ్ళై కమిటీ వేసింది. అదేవిధంగా 2004లో రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది. అదేవిధంగా 2008లో సచార్ కమిటీ వేసింది, దేశ్ముఖ్ కమిటీ వేసింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో కేజీ బాలకృష్ణన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అంటే 50 సంవత్సరాల్లో దేశాన్ని 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలిస్తే 60 సంవత్సరాల్లో దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పని అన్ని కమిటీలు వేసింది. అన్ని కమిటీలు అధ్యయనం చేసి మతం మారినా దళితులకు సామాజిక హోదా మారలేదు కనుక వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే అని చెప్పని అన్ని కమిషన్లు స్పష్టంగా చెప్పినాయి. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండాని మనం గమనిస్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలోనే హిందుత్వం ఉంటది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలోనే క్రైస్తవ్యం ఉంటది,
ఆ కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలోనే ముస్లిం ఉంటది. కారణం ఏంటంటే ఈ భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశము. ఈ భారతదేశంలో బౌద్ధం ఉంది, సిక్కు ఉంది, ముస్లిం ఉంది, క్రైస్తవులు ఉన్నారు, హిందూ ఉన్నారు, జైన్లు ఉన్నారు, అనేక మతాలు ఉన్నాయి. అనేక మతాలతో పాటు అనేక కులాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉండబడినటువంటి ఈ హిందూ వర్ణ వ్యవస్థలో, ఈ దేశంలో ఉండబడిన కుల వ్యవస్థలో భారతదేశం కుల వ్యవస్థగా ఉంది కనుక అనేక కులాలు, అనేక మతాలు ఉండబడిన ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉండబడిన దేశం అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు అవకాశం ఉన్న దేశ ప్రయత్నం రాగా దళితులను క్రైస్తవ హోదాలోకి చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాడు కాంగ్రెస్ ఎజెండా స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వం, లౌకికవాదం అనే దగ్గర ముందుకేస్తే తన జెండాలో కూడా అది పెట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈనాడు గత 12 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎజెండా ఒక్కటే. ఆ భారతీయ జనతా పార్టీ ఎజెండా రామరాజ్యం కావాలని, ఈ దేశంలో హిందువులు తప్ప ముస్లింలు గాని, క్రైస్తవులు గాని, బౌద్ధులు గాని, జైన్లు గాని ఎవరు ఉండకూడదని ఆర్ఎస్ఎస్ మనువాదపు భావజాలపు రహస్య ఎజెండాతో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ బాలకృష్ణ కమిషన్ వేసినప్పటికీ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు రావడం మనకు ఒక్కసారిగా మనం గమనించుకుంటే 100% ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులకు, ఈ దేశంలో ఉండబడినటువంటి ముస్లింలకు, ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులకు హక్కులని కాలరాయడానికి ఒక ప్రాథమిక సూత్రంగా పెట్టుకొని ఈ రోజు మనువాద ఎజెండాతోటి భారతీయ జనతా పార్టీ పోతున్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. దానికి ఉదాహరణ దళితులు మాత్రమే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అంటున్నారు. దళితులు మాత్రమే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది, దళితులు మాత్రమే ముస్లిం మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అంటారు. మరి ఈ దేశంలో ఉండబడినటువంటి వాళ్ళు అనిల్ గారు ఉన్నారు, పాస్టర్ అనిల్ గారు ఉన్నారు, ఆయన బ్రాహ్మణ సామాజిక సంబంధించిన ఆయన. పాస్టర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కాపు సమాజకు సంబంధించిన ఆయన. ఇలా చెప్పుకుంటా పోతే బ్రాహ్మలు, కమ్మలు, రెడ్డులు, వైశ్యులు, కాపులు అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే పోయినటువంటి కుల హోదా, పోయినటువంటి సామాజిక హోదా కేవలం దళితులు మారితేనే దళితులు మారితేనే, క్రైస్తవులకు మారితేనే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పడం వెనక ఉద్దేశం ప్రధానంగా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్రలో భాగం అన్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ముస్లింస్ మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈ 2 కులాలు ప్రశ్నిస్తాయి, ఎదురు తిరుగుతాయి అనే విధంగా ఈ 2 కులాలని అనగదొక్కే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎందువల్లంటే రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మాలామాదిలు అందరూ కూడా పోరాట ఫలితం చాలా వరకు తగ్గిపోయింది. అందువల్ల ఈ ప్రభుత్వాలు కూడా మాలామాదిగల్లో ఒకసారి ఎస్సీ ఎస్టీ హోదా రద్దు అంటారు, ఒకసారి దళిత క్రిస్టియన్ హోదా రద్దు అంటారు, ఒకసారి రిజర్వేషన్ రద్దు అంటారు అనే విధంగా మాలామాదిగల్లో ఈరోజు చాలా వరకు పౌరుషం తగ్గి మన మిశ్రా చెప్పినట్టు ఆకలి బాధలు లేవు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి రాలేకున్నారు. కాబట్టి మాలామాదిగలు అందరినీ కూడా ఒక పాముగా వాడుకొని ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప మాలామాదిగలు ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల కోసం ఏ ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తలేదని మేము తెలియజేస్తా ఉన్నాం.